వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. దావోస్ వేదికగా పెట్టుబడులు, ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్లు పాలకులు పదే పదే చెప్పే మాటలవి పేపర్లలో తాటికాయలంత అక్షరాలతో కనిపిస్తాయి. టీవీ ఛానల్లో పెద్ద పెద్ద బ్రేకింగ్స్, గ్రాఫిక్స్ దర్శనమిస్తాయి. కానీ ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. మనకు కనిపించని మరో కోణం దడపుట్టిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో లక్షల కోట్ల పెట్టుబడులనే వార్తలు నిత్యం కనిపిస్తూ ఉంటాయి. ఆ అంకెల్ని చూసి ప్రజలు అబ్బురపడతారని, ప్రభుత్వ పనితీరును ప్రశంసిస్తారని పాలకులు భావిస్తున్నారు. 2014 నుంచి ప్రభుత్వాధినేతల తీరిదే. వాళ్ల ప్రకటనలు వాస్తవమని విశ్వసిస్తే రాష్ట్రంలో దారిద్ర్యం, నిరుద్యోగం వంటి మాటలకు తావే ఉండకూడదు. అయితే సర్కారు వారి లక్షల కోట్ల ఒప్పందాలు, పెట్టుబడులు, పరిశ్రమలు ఎటుపోతున్నాయి? వాటిలో నిజమెంత అనే ప్రశ్నలు ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్నాయి. రెండు 2014 నుంచి 2025 వరకు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ద్వారా తెలంగాణ రాష్ట్రంతో జరిగిన ఒప్పందాల విలువ 2,45,000 కోట్లు. తాజాగా గ్లోబల్ సమ్మిట్ ద్వారా 5,75,000 కోట్ల ఒప్పందాలు జరిగాయి. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ హయాంలో జరిగిన దావోస్ ఒప్పందాల విలువ 26,000 కోట్లు. అయితే వాటిలో రాష్ట్రంలోకి వచ్చిన పెట్టుబడులు 8,300 కోట్లు. ఇప్పటికీ అవి పూర్తిగా రాలేదు. కొన్ని కంపెనీలు వివిధ దశల్లో ఉన్నాయి. ఇక రేవంత్ అధికారంలోకి వచ్చాక 2024లో ఆయన దావోస్ పర్యటనకు వెళ్లారు. 40,232 కోట్ల మేరకు వివిధ సంస్థలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నారు. కానీ క్షేత్రస్థాయిలో వచ్చిన పెట్టుబడులు 12,000 కోట్లు మాత్రమే. 2025లో దావోస్ వెళ్లి 1,78,000 కోట్ల మేరకు ఒప్పందాలు చేసుకొచ్చారు. కానీ ఇప్పటి వరకు రాష్ట్రంలో పరిశ్రమను నెలకొల్పేందుకు ముందుకు వచ్చిన కంపెనీల పెట్టుబడి సొమ్ము 35,000 కోట్లే. మొత్తంగా 2014 నుంచి 2025 వరకు తెలంగాణ రాష్ట్రంతో దావోస్ వేదికగా జరిగిన వాణిజ్య ఒప్పందాల విలువ 2,44,232 కోట్లు. అయితే వాస్తవంగా క్షేత్రస్థాయిలో దశల వారీగా వస్తాయని చెప్తున్న పెట్టుబడులు 55,300 కోట్లు మాత్రమే. పెట్టుబడుల ప్రచారంలో 20% కూడా రాష్ట్రానికి రావట్లేదు. ఎంఓయూలపై తనదైన శైలిలో విమర్శలు చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఫ్యూచర్ సిటీ పేరుతో జరిగేదంతా రియల్ ఎస్టేట్ దందా అంటూ మండిపడ్డారు. రేవంత్ ప్రభుత్వం చెప్తున్న ఎంఓయూలు, పెట్టుబడులన్నీ ఉత్త బోగస్ అంటూ ఎద్దేవా చేశారు. అందుకు చంద్రబాబు కథే నిదర్శనమని ఉదహరించారు. స్టార్ హోటళ్లలో ఉండే వంట మనుషులు, సప్లై చేసేటోళ్లంతో సంతకాలు పెట్టించి ఎంఓయూలు కుదిరినట్లు గప్పాలు కొట్టారని తూర్పారబట్టారు. బిజినెస్ మీటింగ్లకు ఆద్యుడు చంద్రబాబుని, ఆయన మొదటిసారి సీఎం అయినప్పుడు విశాఖలో బిజినెస్ మీటింగ్ పెట్టారన్నారు. పద్ధతి పెట్టుకుని దానికి సిస్టమేటిక్గా చేస్తే ఇప్పుడు దాని ఏందండి దందా? ఏదైనా చేసి దాన్ని నమ్మకదొబ్బన్నా. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఫ్యూచర్ సిటీ, తొక్క సిటీ. ఎవరికి కావాలి నీ ఫ్యూచర్ సిటీ? నాకు అర్థం కాదు. నువ్వు పెంచినావు హైదరాబాద్. ఎవరు చేసిన హైదరాబాద్ సిటీ? ఇంత వైబ్రాంట్ సిటీ ఎక్కడికి వచ్చింది? 400 సంవత్సరాల చరిత్రతోని దీనికంతా ఒకటి బ్రోది జరిగి ఆటోమేటిక్గా పెద్ద సిటీ అయింది. ఇట్లా అన్ని కావు, అందరికి కావు. ఎన్ని రాష్ట్రాలకు ఉన్నాయండి? ఇంత మహానగరం నిర్మితమైంది. ఈ నగరం యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పెట్టిందే ఫార్మా సిటీ. ఈ సిటీ మొత్తం గబ్బులేసిపోవాలి. ఇక్కడ దాంతో నువ్వు తీసుకుపోయాలి ఫ్యూచర్ సిటీ, తొక్క సిటీ. ఏందన్నట్టు ఇది? అన్ని దిక్కుమాలిన పాలసీలు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా తప్పిది ఇంకోటి లేదు. అన్ని కనబడతాయి మనకు. పద్ధతి పెట్టుకుని దానికి సిస్టమేటిక్గా 2014 నుంచి దావోస్ లో చేసుకున్న ఒప్పందాలకే ఇప్పటి వరకు అతి గతి లేదు. ఇక గ్లోబల్ సమ్మిట్ ఒప్పందాలు ఎప్పటికి పట్టాలెక్కుతాయో తెలియదు. నిజానికి వివిధ ప్రాజెక్టుల ఆలస్యానికి ప్రధానంగా భూసేకరణలో జాప్యం, పర్యావరణ అనుమతుల ఆలస్యం, విద్యుత్, నీటి లభ్యత సమస్యలు, ప్రభుత్వాల మార్పుతో విధాన ప్రాధాన్యతల మార్పు వంటి పలు అంశాలు కారణాలుగా ఉన్నాయి. రైట్, ఇక దావోస్ వేదికగా అయితే ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయి రాష్ట్రానికి అయితే చెప్తున్నాయి రెండు రాష్ట్రాలు కూడా. సో మరి ఇందులో నిజం ఎంత? వీటిపై పూర్తిగా డిస్కస్ చేస్తారు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్. ఓవర్ టు యు. శాలిని, థ్యాంక్ యూ. సో మీరు ఇందాక కొన్ని పాయింట్స్ చెప్పడం జరిగింది. 2014 నుంచి 2025 వరకు దావోస్ ఎకనామిక్ వరల్డ్ ఫోరంలో తెలంగాణకు దరిదాపు ఒప్పందాల విషయంలో ఎంఓయూలు జరిగినాయి. 2,45,000 కోట్లు.
సో మొన్న జరిగినటువంటి ఒప్పందాలు ఏవైతున్నాయో అవి మొదటి రోజు ఆల్మోస్ట్ 3 లక్షల కోట్లు, ఆ తర్వాత 2 లక్షల కోట్లు, ఆ తర్వాత ఒకే కంపెనీ నుంచి 75,000 కోట్లు ఫుడ్ ప్రాసెసింగ్ కానీ ఇంకా మిగతా కంపెనీలు ఏవైతున్నాయో సో వీటితో 5,75,000 కోట్ల రూపాయల ఎంఓయూలు కుదుర్చుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయా కంపెనీలతోటి. మొన్న జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా ఇక తెలంగాణను ఒక ఇంద్రభవనం లాగా, అద్దాల భవనం లాగా చూపిస్తూ జరిగింది. 2047 విజన్ తెలంగాణ అన్నట్టు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఎంతవరకు అంటే గతంలో జరిగినటువంటి ఒప్పందాలు చూసుకుంటే లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగితే కేవలం 100,000 కోట్ల రూపాయలతోటే అవి గ్రౌండ్ అవుతూ ఉంటాయి. సో కనిపించేవి మొత్తం కూడా అయినట్టు కాదు, అందినట్టు కాదు, అవి అందేసరికి ఒక ప్రభుత్వమే మారిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. గతంలో కొన్ని కంపెనీలు ఫాక్స్కాన్ లాంటి కంపెనీలు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయాయి కేవలం ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనే అన్నటువంటి కామెంట్స్ కూడా చాలా సందర్భాల్లో వినిపించాయి. అయితే మొన్న జరిగినటువంటి 5,75,000 ఏదైతే ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిందో దాంట్లో ఈ పెట్టుబడులు మొత్తం కూడా ఒక హంబక్ లాంటిదే క్రియేట్ చేస్తున్నారు. ఇవి గ్రౌండ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు అన్నది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట ప్రతిపక్షాల నుంచి. వాస్తవానికి గతంలో జరిగినటువంటి ఒప్పందాల విషయంలో చూసుకుంటే కనుక కేవలం ఒక 10-12 వేల కోట్ల రూపాయలు మాత్రమే గ్రౌండ్ అయ్యాయి. అది లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు జరిగితే. సో ఇవి జరగడానికి ఇంకా సమయం పట్టుద్ది. అంత ఈజీగా కాదు. వాళ్ళకు స్థలం కేటాయించడం కానీ, వాళ్ళకి సబ్సిడీలు కేటాయించడం కానీ, వాళ్ళకి ఎలకేషన్స్ ఇవ్వడం కానీ అంత ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎంఓయూలు కుదుర్చుకునేవన్నీ కూడా గ్రౌండ్ అయితే అన్నది లేదు. బట్ ఒక రాజకీయంగా ఒక్కొక్క అద్దాల బంగ్లా లాగా చూపించడానికి మాత్రం పనిచేస్తుంది. గతంలో కూడా రాజకీయ పరంగా ఇట్లాంటి చాలా అంశాలు ఉన్నాయి. ఎంఓయూలు కేవలం ఒక్కొక్క చూయించుకోవడానికి, చెప్పుకోవడానికే పనిచేస్తుంది. ఇది రాజకీయంగా మాత్రమే చెప్పుకోవడానికి పనిచేస్తుంది తప్ప ఇది పెద్దగా ఉపయోగపడేటివి కావు అన్నది మాత్రం ప్రధానంగా వినిపించినటువంటి అంశం. మాట్లాడదాం. ప్రొఫెసర్ శేషు గారు కూడా మనతో పాటు అందుబాటులో ఉన్నారు. శేషు సార్ నమస్తే. శ్రీకాంత్ నమస్తే. నమస్తే. అంటే సంతకాలు చేసినవన్నీ గ్రౌండ్ అయితే అన్నది ఏమీ లేవు. సో సమాధైనటువంటి సందర్భాలు కూడా చాలా రాష్ట్రాల్లో మనం చూసాం. ఎందుకు ఈ వర్షన్ తీసుకురావాల్సి వస్తుందంటే మొన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడినటువంటి మాటల్లో ఈ ఎంఓయూల ప్రస్తావన కూడా తీసుకొస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో కూడా విశాఖపట్నంలో జరిగినటువంటి సదస్సు ఏదైతే ఉందో దాంట్లో కూడా ప్రజలందరినీ భ్రమ పుట్టించడానికి 20 లక్షల కోట్ల సమ్మిట్ అని చెప్పేసి, లేదంటే పెట్టుబడులు వచ్చాయని చెప్పేసి చెప్తా ఉంటారు. ఇది గ్రౌండ్ అయ్యేది కాదు, కేవలం రాజకీయ పరంగా ఉపయోగించుకోవడానికే ఎంఓయూలు వస్తూ ఉంటారు, ఒక సదస్సులు ఏర్పాటు చేస్తారు అంటూ కొన్ని రాష్ట్రాలని కూడా ఉదాహరిస్తూ మాట్లాడారు. సో దీన్ని ఎట్లా చూడాలి ఈ ఎంఓయూల వర్షన్ని శేషు సార్? ఇప్పుడు శ్రీకాంత్, ఈ గ్లోబలైజేషన్ ట్రెండ్స్ లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర దేశాల నుంచి, దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థల నుంచి పెట్టుబడులను ఆకర్షించడానికి ఆయా రాష్ట్రాలు డిఫరెంట్ పాలసీస్ తోటి ముందుకొస్తున్నాయి. మనకి ఈ పెట్టుబడుల ఆకర్షణ ట్రెండ్ కి ఆద్యం పోసింది గుజరాత్ అని చెప్పాలి. వైబ్రెంట్ గుజరాత్ అనేటటువంటి పేరుతోటి వాళ్ళు ప్రతి సంవత్సరము ఒక పెద్ద సదస్సు పెడుతుంటారు. ఆ సదస్సు ద్వారా పెద్ద ఎత్తున గ్లోబల్ గాను, దేశీయంగా డొమెస్టిక్ గాను పెట్టుబడుల ఆకర్షణ చేస్తుంటారు. బట్ ఇంత తెలుగు రాష్ట్రాలు కూడా, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగు రాష్ట్రాలు కూడా ఈ పెద్ద ఎత్తున పెట్టుబడుల ఆకర్షణ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంతకుముందు ఐటీ శాఖ మంత్రి, ఇండస్ట్రియల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీ రామారావు గారు కూడా అనేక సందర్భాల్లో ప్రతి సంవత్సరం సింగపూర్ దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో పాల్గొని అక్కడ మన రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాల గురించి ఆ పెవిలియన్ లో వివరించి పెట్టుబడులను సాధించుకొచ్చేటటువంటి ఒక సంప్రదాయం కొనసాగుతుంది తెలంగాణ ఏర్పాటైన తర్వాత. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని కొంచెం ఒక పాపులర్ ఐటెం గా తీసుకుంటున్నట్టుగా మనకు కనపడుతుంది. రేవంత్ రెడ్డి గారు 2023 డిసెంబర్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జనవరిలో దావోస్ కు వెళ్లారు. మొట్టమొదట దావోస్ పర్యటనకు వెళ్లి 40,252 కోట్ల రూపాయల పెట్టుబడి ఒప్పందాలు చేసుకున్నట్లుగా అప్పుడు మనకి వార్తలోకి వచ్చాయి. తర్వాత 2025 జనవరిలో కూడా దావోస్ కెళ్ళి దరిదాపు 1.78 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకున్నట్టుగా మనకు కనపడింది. అంటే 2 పర్యటనలోనే మనకి 2 లక్షల కోట్లకు పైచిలుకు ఒప్పందాలు ఒక దావోస్ లోనే చేసుకున్నారు. తర్వాత అమెరికా పర్యటనకు వెళ్లారు, దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లారు, జపాన్ పర్యటనకు వెళ్లారు, తైవాన్ పర్యటనకు వెళ్లారు. ఇవన్నీ పర్యటనలతోటి దరిదాపు ఒక 2,53,000 కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకున్నట్టుగా మనకు కనపడింది. అయితే ఇటీవల మీరు లాస్ట్
చూడండి, జపాన్ పర్యటనకు వెళ్ళి ఒక 12,000 కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకున్నట్టుగా కూడా మనకు కనపడింది. అయితే ఇటీవల డిసెంబర్ 8, 9 తారీఖుల్లో హైదరాబాద్ లో ఒక పెద్ద గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారు. అది తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ 2047 ఒక 2 రోజులు గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తే ఈ సమ్మిట్ లో కూడా 5,75,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, అంటే ఒక రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతనే 3.5 లక్షల వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినట్లుగా మనకు చూపెడుతుంది. అయితే పెట్టుబడులు ఈ స్థాయిలో ఒప్పందాలు జరుగుతున్నాయి, ఎంఓయూలు జరుగుతున్నాయి, బట్ ఇవి గ్రౌండ్ అవుతున్నాయా, ఎంత పర్సెంటేజ్ గ్రౌండ్ అవుతున్నాయి అనేటటువంటి ప్రశ్న మనకి ఇప్పుడు ఎదురవుతున్నటువంటిది ఒక అంశం. అయితే ఇటీవల కేసీఆర్ ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలపైన తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ నిర్ణయాలపైన తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఒక మాట చెప్పారు. ఆ ప్రెస్ మీట్ లో ఏం చెప్పారంటే, రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటున్నటువంటి ఎంఓయూలు అన్ని కూడా బోగస్ అనేటటువంటి ఒక మాట చెప్పారు. దానికి అప్పట్లో 10 సంవత్సరాలు జరిగినటువంటి ఇతర రాష్ట్రాల్లో, మధ్యప్రదేశ్ లో గానీ ఆంధ్రప్రదేశ్ లో గానీ జరిగినటువంటి ఉదంతాలను కూడా చెప్పారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తున్నారు అనంటే, పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించడానికి వాళ్ళు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక, గత ప్రభుత్వం ఫార్మాసిటీ అంటే, ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు 4th సిటీ ఫ్యూచర్ సిటీ అనేటటువంటి ఒక 30,000 ఎకరాల్లో బేగర్ కంచెలో, హైదరాబాద్ శివార్లో బేగర్ కంచెలో ఈ ఒక కొత్త సిటీని మేము ఏర్పాటు చేస్తున్నాం. ఈ సిటీలో మీరు పెట్టుబడులు పెట్టడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి, మేము అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తాం, నెట్ జీరో సిటీగా దీన్ని ఏర్పాటు చేస్తున్నాం, పెట్టుబడులు పెట్టడానికి రండి అని అమెరికా వెళ్లారు, దక్షిణ కొరియా వెళ్లారు, జపాన్ వెళ్లారు, తైవాన్ వెళ్లారు. తర్వాత ఈ దావోస్ పర్యటనలో కూడా ఇది ఒక అజెండాగా పెట్టుకొని ఒక అంశాన్ని ముందుకు తీసుకొచ్చి పెట్టుబడులు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఇప్పటి వరకు జరిగినటువంటి ఒప్పందాలు జరుగుతున్నాయి, ఒక మారుబెని లాంటి కంపెనీలు, తర్వాత కొన్ని కంపెనీలు అమలుగా వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ ఒప్పందాల వెనుక శేషు సార్, కేసీఆర్ కామెంట్లలో ఎంఓయూలు అంత ప్రామాణికం ఏం కాదు, అవన్నీ నిజాలు కాదు, ప్రభుత్వాలు చేసేటువంటి హంబక్ అన్నది ఆయన చెప్పినటువంటి మాటలు. అంటే గత ప్రభుత్వాలు కుదుర్చుకుంటే అవుతాయా లేదా, గ్రౌండ్ అవుతాయా లేదా అన్నదే ప్రధానమైనటువంటి అంశం. దీంట్లో ఒక కామెడీ ఆయన చేసినటువంటి వ్యాఖ్య ఏంటంటే, గతంలో ఒక స్టార్ హోటల్లో జరిగినటువంటి ఎంఓయూల సంతకాల ఒప్పందాలపైన ఆ హోటల్లో ఉన్నటువంటి అటెండర్లు, షెఫ్లు వాళ్ళు కూడా సంతకాలు చేసినటువంటి పరిస్థితి. ఒకవేళ నిజంగానే మొదటి దఫాలో 20 లక్షల కోట్ల రూపాయలు ఆకర్షించుంటే కనుక మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిటోడు కదా. సో ఇదంతా కూడా ఒక పొలిటికల్ డ్రామా, ఇది పొలిటికల్ గేమ్ చేంజర్, పొలిటికల్ గేమ్ అని చెప్పినటువంటి మాట. దాంతోపాటు మధ్యప్రదేశ్ వసుంధర రాజే సమయంలో కూడా అవన్నీ ఏమీ కాలేదు, అవన్నీ కేవలం నాటకాలే, ఇవన్నీ కూడా నకిలీయే అంటూ కూడా అంగీకరించింది ఆ ప్రభుత్వమే, వాళ్ళే అంగీకరించారు, ఎంత ఫేక్ అని చెప్పేసి. సో ఇవి గతంలో మనకి 5,70,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఏవైతే వస్తున్నాయో ఇవన్నీ అవుతాయా కాదా? సో ఒక ఆర్భాటం మాత్రం జరుగుతుంది. ఓ 4th సిటీ అన్నది కనిపిస్తోంది, ఓ విజన్ 2047 అన్నది వాటర్లో కనిపిస్తోంది. ఆ తర్వాత చూస్తే మళ్ళీ అంత గ్రౌండ్ క్లియరెన్సే కనిపిస్తుంది, పెద్దగా ఏం అయినట్టు అవుతాయన్నటువంటి హోప్ కూడా కనిపించట్లేదు. మోరోవర్ కేసీఆర్ చేసినటువంటి కామెంట్ కూడా ఎక్కడా పెద్దగా రెస్పాన్స్ రావట్లేదు గట్టిగా, ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి. ఇప్పుడు శ్రీకాంత్, మనం రాజకీయంగా మాట్లాడలేము, రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేయలేము, కానీ ఒక ఎకనామిస్ట్ గా నాకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి అంటే, ఎంఓఐలు కుదుర్చుకోవటం ఒక ఎత్తు అయితే ఎంఓఐలను గ్రౌండింగ్ చేయటం మరొక ఎత్తు అవుతుంది. ఇది అంత ఆషామాషి విషయం కాదు. ఎంఓఐలు చేసుకోవటము ఆ సందర్భాన్ని బట్టి, ఆ సందర్భాలను బట్టి కొన్ని కంపెనీలు ఎంఓఐలు చేసుకోవచ్చు, ఒక 10,000 కోట్లతోటో 15,000 కోట్లతోటో ఎంఓఐలు చేసుకోవచ్చు. కానీ వాళ్ళు గ్రౌండ్ చేసే నాటికి వాళ్ళ కంపెనీ పరిస్థితి బాగలేదనుకోండి, వాళ్ళు వెనకకు తగ్గుతారు, అంటే ఆ ఎంఓఐని విత్డ్రా చేసుకునేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కానీ అదే నేనేమంటున్నాను, ఒక ప్రభుత్వము ఎంఓఐలు చేసుకోవటం ఒక ఎత్తు అయితే, ఆ ఎంఓఐలను గ్రౌండింగ్ చేసుకొని అక్కడ పరిశ్రమలు పెట్టడం అనేది ఒక ఎత్తు అవుతుంది. కాబట్టి ఇప్పుడు మీకు దేశంలో పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణ రాష్ట్రం 4వ స్థానంలో ఉన్నది అనేటటువంటి విషయాన్ని గమనించాలా. మీరు దావోస్ పర్యటనలలో కూడా మనం పోయినసారి 1,78,000 కోట్ల రూపాయల పెట్టుబడుల ఆకర్షణ చేస్తే, మహారాష్ట్ర 19 లక్షల కోట్ల రూపాయల 19,000 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించగలిగింది. బట్ అది కాదు ఇక్కడ ఏంటి అనంటే, చాలా సందర్భాల్లో మనకు వస్తున్న విమర్శలు ఏంటంటే, పెట్టుబడి ఒప్పందాలు ఘనంగా ఉంటున్నాయి, మన గ్రౌండింగ్స్ ఆ స్థాయిలో జరగట్లేదు అనేటటువంటిది ఒకటి. కానీ ప్రభుత్వాలకు గనక చిత్తశుద్ధి ఉండాలి, ప్రభుత్వాలు ఆ కంపెనీల వెంట పడుతుంటే ఇవి గ్రౌండ్ అవుతాయి అనేది. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడి
ఎంత అవుతుంది శ్రీకాంత్? ఒక 11 సంవత్సరాలు అవుతుంది కదా. 11 సంవత్సరాల్లో పెట్టుబడుల విషయంలో ఒక అద్భుతాలను ఆశించడం తప్పవుతుంది కానీ బట్ సార్ తప్పవుద్ది కానీ జరిగే ప్రచారానికి కుదుర్చుకునేటువంటి ఒప్పందం అంటే వాస్తవానికి చూస్తే గనక ఇవేవి ఉద్దేశపూర్వకంగా చేసుకునేటువంటి ఎంఓయూలే కానీ ఎక్కడ చట్టబద్ధం ఏమీ కాదు. ప్రభుత్వాలు వాళ్ళకి కావాల్సినటువంటి అలయన్స్లు ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సినటువంటి ల్యాండ్ అలొకేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ ఇందులో కొన్ని బోగస్ ఫైనాన్సింగ్స్ కూడా ఉంటాయి. ఇప్పటి వరకు ఇన్నేళ్లలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఎన్ని పర్యటనలో, ఎన్ని లక్షల కోట్లలో ఎంతవరకు గ్రౌండ్ అయింది? సో ఈ 5 లక్షల కోట్ల విషయంలో మనం ఎట్లాంటి అంచనాలకు రావచ్చు? నేను 2 అంశాలు చెప్తాను శ్రీకాంత్. ఒకటి, ఇప్పుడు మీరు భూమి సేకరణ, భూమికి సంబంధించినటువంటి అంశం చెప్పారు కాబట్టి ఇటీవలనే ఇండియా ల్యాండ్ అక్విజిషన్ సర్వే వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే తెలంగాణ ఈజ్ ద నెంబర్ 1 పారిశ్రామిక భూమి కేటాయింపులలో ల్యాండ్ బ్యాంక్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ నెంబర్ 1. 30,000 హెక్టార్ల పారిశ్రామిక భూమి తెలంగాణలో ఉంది. మీకు మహారాష్ట్ర సెకండ్ ప్లేస్ ఉంది 19, థర్డ్ ప్లేస్ వచ్చేసి తమిళనాడు ఉంది 16,000 హెక్టార్లు. తర్వాత మీకు 4వ స్థానంలో వచ్చి గుజరాత్ ఉంది 12,000 హెక్టార్లు. అంటే తెలంగాణకి వనరు ఉంది. ఏ వనరు ఉంది? ఏ పరిశ్రమ పెట్టడానికైనా మనం భూమి ఇవ్వగలిగినటువంటి ల్యాండ్ బ్యాంక్ అద్భుతంగా ఉంది. నెంబర్ 1 పొజిషన్ లో ఉన్న దేశంలోనే 30,000 హెక్టార్లు అంటే మామూలు విషయం కాదు శ్రీకాంత్. తర్వాత రెండో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి బాంబే, కల్కట్టా, చెన్నై, బెంగళూరు లెక్క హైదరాబాద్ ఉంది మనకి. బట్ హైదరాబాద్ ఉండటంతో పాటు ల్యాండ్ బ్యాంక్ ఉండటంతో పాటు మనకి పెట్టుబడుల ఆకర్షణలో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది అనటంలో సందేహం లేదు. హైదరాబాద్ అనేది ఫస్ట్ ఆప్షన్ గా ఇండస్ట్రియలిస్టులకు ఉంటుంది పెట్టుబడులు పెట్టడానికి అనేది. బట్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా సార్? ఇప్పుడు ప్రభుత్వాలు మారుతున్నప్పుడు ఎంఓయూలు డిస్టర్బెన్స్ అవుతా ఉంటాయి. ఎందుకంటే ప్రభుత్వం టు ప్రభుత్వం కంటిన్యూ చేయలేనటువంటి పరిస్థితులు కూడా కొన్ని వస్తూ ఉంటాయి. ఆ కంటిన్యూటీ ఏమన్నా మిస్ అవుతుందా? సో పాత ఎంఓయూలు డస్ట్బిన్ లోకి వెళ్ళిపోవడం అట్లాంటి ఏమైనా ప్రభుత్వం మార్పులతో కొంత తెలంగాణ విషయానికి వచ్చేసరికి మనకి అనుకూలమైనటువంటి వాతావరణం. మీకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వెండెక్టా పాలిటిక్స్ ఇక్కడ లేవు. ఆంధ్రప్రదేశ్ లో విపరీతమైనటువంటి వెండెక్టా ఉంది. అది ఆ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. కానీ వేరే తెలంగాణలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఇప్పటి వరకైతే ఆ ఛాయలు కనపడటం లేదు. కానీ బట్ ఉదాహరణకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను శ్రీకాంత్. మీకు ఫార్మా సిటీ అని వాళ్ళు పెడితే ఫార్మా సిటీని మనం రద్దు చేసుకొని ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని పెట్టాం. బట్ ఇట్లా ఇవి పెట్టుబడిదారులు నమ్మకాన్ని కోల్పోయేటట్టు ఉంటాయి. కొనసాగించాలి. ఇప్పుడు ప్రభుత్వాలు అనేవి ఒక కంటిన్యూ ప్రాసెస్ కాబట్టి గత ప్రభుత్వాలలో తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఏమన్నా లోపాలు ఉంటే మార్పులు చేర్పులు తీసుకోవాలి. కానీ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలను పూర్తిగా రద్దు చేస్తే అది పెట్టుబడిదారుల పైన నెగిటివ్ ప్రభావం పడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటి ఒక ప్రభావం ఉంది. కాబట్టి అట్లా కాకుండా ప్రభుత్వాలు ఒక క్లీన్ ఇమేజ్ తోటి ప్రభుత్వాలు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని గనక పెట్టుబడిదారులకు కల్పించగలిగితే పెద్ద ఎత్తున పెట్టుబడులు మీకు తెలంగాణలో కానీ హైదరాబాద్ లో కానీ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఒకటి, హైదరాబాద్ సిటీ మీకు ట్రాఫికల్ గా మంచి అడ్వాంటేజ్ ఉన్నటువంటి సిటీ. రెండోది, ల్యాండ్ బ్యాంకు పెద్ద ఎత్తున ఉన్నటువంటి సిటీ. కాబట్టి ఇక్కడ మనం పెట్టుబడులను తీసుకొచ్చుకోవటానికి ఉన్నటువంటి అవకాశాలన్నిటినీ మనం కల్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే గ్రౌండ్స్ కావటం లేదు అనేటటువంటి విమర్శలు ఇప్పుడే కాదు శ్రీకాంత్, ఎప్పటి నుండో మనకి పెట్టుబడులు గ్రౌండ్ కావటం లేదు. మనం ఎంఓఏల మీద చూపించినటువంటి ఉత్సాహము బట్ గ్రౌండింగ్ చేయటంలో ఆ ఉత్సాహాలు మనం చూపెట్టట్లేదు అనేటటువంటిది ఒక విమర్శ ఉన్నప్పటికీ ఇందులో ఈ విమర్శను బేస్ చేసుకుని సార్ ఇంకొక ప్రశ్న కూడా కనిపిస్తోంది నాకు మీరు అనే మాటల్లో. ఒకటి, 5,75,000 కోట్లు అన్నారు, గ్లోబల్ సమ్మిట్ అన్నారు, రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద రికార్డ్ అన్నారు. మొదటి రోజు 2,30,000 రికార్డు, రెండో రోజు 3,32,000 కోట్ల రూపాయలు. ఒక ఇన్ఫ్రాకి నుంచి 70,000 కోట్ల రూపాయల డేటా పార్కు, విద్యుత్ రంగం 3,000 కోట్లు, పర్యాటకం, రకరకాలు ఉన్నాయి, ఫుడ్ ప్రాసెసింగ్ కానీ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడుతున్నారు. బట్ ప్రాసెస్ ఏంటంటే ఈ జరిగే సదస్సులు కానీ ఈ జరిగేటి మొత్తం కూడా ప్రజల ధనం నుంచోనే జరుగుతుంది. సర్కారు ఖజానా అంటేనే ప్రజాధనం అని చెప్పడం ఎట్లా సందేహం లేదు. ఇవి ఇన్ని లక్షల కోట్లు ఎంఓయూలు కుదుర్చుకున్నప్పుడు ఇవి నిజంగా గ్రౌండ్ అవుతున్నాయా లేదా, లేదంటే ఇదే ఒకవేళ గ్రౌండ్ కాలేనటువంటి పక్షంలో ఎందుకు కాలేకపోతున్నాయని చెప్పి కనీసం ఒక వైట్ పేపర్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు కదా. బట్ ఓవరాల్గా ఇవన్నీ జరిగే సమ్మిట్లు మొత్తం ప్రజాధనంతోనే జరుగుతుంది కదా. వచ్చినప్పుడు ఎందుకు రావట్లేదని చెప్పేటువంటి కారణాలు కూడా కనిపించట్లా. ఈలో ప్రభుత్వాలు మారిపోతున్నాయి, ఎంఓయూలు డస్ట్బిన్లో పడుతున్నాయి. మీరు శ్రీకాంత్ ఒక మాట, మీరు వైట్ పేపర్ దాకా పోయారు, శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుంటుంది కదా, ప్రజలకు అన్ని తెలవాలి కదా, ట్రాన్స్పరెన్సీగా ఉండాలి కదా అనేటటువంటిది అంటున్నారు. కానీ కేసీఆర్ ఎప్పుడైతే పెట్టుబడుల పైన ఈ విధమైనటువంటి కామెంట్లు చేశారో ప్రభుత్వ అఫీషియల్ వెబ్సైట్ నుండి
పెట్టుబడులు ఎంత గ్రౌండ్ అయ్యాయి, ఎంత వచ్చాయి అనేటటువంటి సమాచారాన్ని ప్రభుత్వం తీసేసింది. అంటే ప్రభుత్వం ఒక విమర్శకి సరైనటువంటి సమాధానం ఇచ్చేటటువంటి స్థాయిలో లేకుండా పోయిందనేటటువంటి అభిప్రాయం కలుగుతుంది కదా. ఎందుకు ప్రభుత్వం దాచిపెట్టుకోవాలా? ఇగో మేము వచ్చిన తర్వాత ఇన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఒప్పందాలు చేసుకోగలిగాం, బట్ ఇవి ప్రాసెస్ లో ఉన్నవి, ఇగో ఇంత గ్రౌండ్ అయినాయి, భవిష్యత్తులో ఇంత ప్రాసెస్ అవడానికి అవకాశాలు ఉన్నాయని ట్రాన్స్పరెంట్ గా చెప్తే ప్రభుత్వం ఇమేజ్ పెరుగుతుంది కదా. అట్లా కాకుండా కేసీఆర్ ఎప్పుడైతే ఈ విమర్శ చేశారో, పెట్టుబడులన్నీ బోగస్ అని ఎప్పుడైతే అన్నారో, బట్ ఈ 2 సంవత్సరాల కాలంలో వచ్చినటువంటి పెట్టుబడులు 3,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు దాటిపోయాయని మనం చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో, బట్ ఆ సమాచారం లేకుండా వెబ్సైట్ నుంచి ఎందుకు తొలగించారు? వెబ్సైట్ నుంచి ఎందుకు తొలగించారు? ఇలాంటి సంఘటన ఇంకొకసారి జరిగింది సార్. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి టైంలో కులగణన లెక్కలకు సంబంధించి కేసీఆర్ కులగణన లెక్కలు ఆ రోజు చేసిన సకల జన సర్వే, ఆ లెక్కలు ఏవి అని అంటే వాస్తవానికి అఫీషియల్గా అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి మానవ వనరులకు సంబంధించినటువంటి వెబ్సైట్లో ఉండే, ఆ రోజు వరకు ఉండేది. ఆ రోజు సమావేశాలు జరుగుతున్నప్పుడే ఆ లెక్కల్ని ఆ సైట్లోంచి తీసేయడం జరిగింది. నాకు ఇంకా గుర్తుంది, దానికి సంబంధించినటువంటి డేటా కూడా ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఆ రోజు పంపించారు. అంటే ఒక ప్రశ్న అడిగినప్పుడే ఎందుకు ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేక తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తుందనడానికి ఇది ఇంకో నిదర్శనం మీరు చెప్పే పాయింట్. అదే, ఇప్పుడు ప్రభుత్వాలు ఎప్పుడైనా పారదర్శకంగా ఇట్లాంటి సందేహాలు, ప్రశ్నలో ప్రతిపక్షం నుంచో ప్రజల నుంచో వచ్చినప్పుడు ప్రభుత్వము నిజాయితీగా ప్రజల ముందు ట్రాన్స్పరెంట్ గా ఆ సమాచారాన్ని పెడితే ప్రభుత్వం ఇమేజ్ పెరుగుతుంది. అట్లా కాకుండా మీరు వెబ్సైట్ల నుంచి ఉన్నటువంటి సమాచారాన్ని కూడా తీసివేస్తే అపోహలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇతర దేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడి సంస్థలతోటి, దేశీయంగా ఉన్నటువంటి సంస్థలతోటి చేసుకుంటున్నటువంటి ఒప్పందాలు రిలీజ్ చేస్తున్నప్పుడు మీరు బట్ ఎన్ని గ్రౌండ్ అయినాయో చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది అనేది ప్రశ్న వస్తుంది. ఒకటైతే మనం గమనించాలా, ఎన్ని గ్రౌండ్ అయ్యాయి, ఎందుకు వెళ్ళిపోతున్నాయి వచ్చిన కంపెనీలు, ఇది కూడా పాయింట్. ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నాయి అనేటటువంటి విషయంలో కేసీఆర్ కూడా ప్రెస్ మీట్ లో ఒక మాట చెప్పారు. ఏం మాట చెప్పారు? మీరు మహారాష్ట్ర ప్రభుత్వము మనం ఇచ్చినటువంటి ఆఫర్స్ కంటే వాళ్ళు ఎక్కువ ఇచ్చి 3,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వడానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డప్పుడు మన దగ్గర నుంచి ఆ కంపెనీ అక్కడ పెట్టుకోవడానికి వెళ్ళిపోయింది అనేటటువంటి విషయం చెప్పారు. సరే, ఆ సందర్భంలో ఆ కంపెనీ ఎక్కడ ఏ రాష్ట్రంలో పెట్టుకుంటే బాగుంటుంది అనేది ఒకటి చూస్తారు. రెండోది ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ చూస్తారు. మూడోది ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు చూస్తారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను శ్రీకాంత్ మీకు. ఇప్పుడు జరుగుతున్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి ఒక పెద్ద ప్రాబ్లం, ఒక విమర్శ ఏంటి ప్రతిపక్షానికి ప్రభుత్వానికి మధ్య అంటే మెడికల్ కాలేజ్ 17 మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి అంశాలపైన అక్కడ జరుగుతుంది. అప్పుడు ప్రభుత్వం ఏమో 17టిని ప్రభుత్వ రంగంలో ఉంచాలనుకుంటే, ఇప్పుడు ప్రభుత్వం ఏమో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ PPP మోడల్లోకి తీసుకోవాలనుకుంటున్నారు. బిడ్స్ ని ఆఫర్ చేస్తే ఒక్క ప్రైవేట్ వాడు కూడా ఆ వేలం పాటలో లేకపోతే ఆ బిడ్ వేయలేదు. ఎందుకు వేయలేదు అని అంటే అక్కడ ప్రతిపక్షం ఒక వార్నింగ్ చేశారు. ఏం చేశారు? ఎవరైతే మీరు ఈ ప్రభుత్వ కళాశాలను తీసుకుంటారో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని జైలుకు పంపిస్తామంటున్నారు. వాళ్ళు డబ్బులు పెట్టాలా, పెట్టుబడి పెట్టాలా, హాస్పిటల్స్ నడపాలా, జైలుకు పోవాలా? ఇదంతా ఎనీవే సార్, థ్యాంక్ యూ శేషు సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ నాకు లైన్ కట్ అయినట్టుంది, శేషు సార్ వాయిస్ రావట్లేదు. బట్ ఏదేమైనా కానీ ఈ ఎంఓయూలు ప్రభుత్వాలు కుదుర్చుకునేవి ఏవైతే ఉంటాయో, మొన్న కేసీఆర్ చేసినటువంటి కామెంట్ తర్వాత ఎంఓయూల పైన ఇదంతా ఒక రాజకీయ ప్రచారాస్త్రంగానే మారుతుంది తప్ప ఎక్కడ దీనికి చట్టబద్ధత అనేది వాస్తవానికి కూడా ఉండదు. ఇది కేవలం అండర్స్టాండింగ్ మధ్యలో ఉంటుంది. ఆయా ప్రభుత్వాలు ఆయా కంపెనీలకు కల్పించేటువంటి వెసులుబాట్లు, ఇచ్చేటువంటి వసతుల మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. బట్ ఇట్లా నేపథ్యంలో ఎక్కడ కూడా వీటికి సంబంధించినటువంటి బ్యాలెన్స్ షీట్స్ లేకుండానే ఎంఓయూలు జరుగుతూ ఉంటాయి. ఈవెన్ వీటికి ఏం బ్యాంక్ క్లోజర్స్ కూడా ఉన్నాయి, అవన్నీ తెలిసినటువంటి విషయాలే. సో ఇది ఒక్క తెలంగాణ రాష్ట్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఎంఓయూల పైన ఇట్లాంటి సమస్యలు ఉంటూనే ఉంటాయి. సో ఇవి కేవలం అంటే కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. షెల్ కంపెనీలు ఉంటాయి, కేవలం షోకేస్ పెట్టుబడులు ఉంటాయి. అవన్నీ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కంపెనీలు గ్రౌండ్ అయ్యాయి, ఎంత సమయం పడుతుంది, ఎన్ని కంపెనీలు వెళ్ళిపోతున్నాయి, పోతే ఎందుకు పోతున్నాయి. సో ఈ లక్షల కోట్ల పెట్టుబడులు ఒక హంబక్ కాదు, ఇది ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీని నిర్మించడానికి 2047 విజన్తోనే మేము ముందుకెళ్తున్నాం అని చెప్పడానికి ప్రభుత్వం బలంగా కేసీఆర్ చేసిన కామెంట్స్ తర్వాత మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం ఎట్లాంటి రియాక్షన్ ఉంటుందో. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.